మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి ఈరోజు డిఎస్సి మీద వచ్చినటువంటి ముఖ్యాంశాలు అన్నింటినీ కూడా పేపర్లో వచ్చిన అన్ని అంశాల్లో కూడా పూర్తిగా చూద్దామండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవుతుంది. సో అభ్యర్థులు సమయానికి చేరుకోవాలి అంటూ డిఎస్సి అభ్యర్థులకు డిఈఓ చిత్తూరు డిఈఓ సూచన అయితే చేశారండి. మరి జిల్లా వ్యాప్తంగా డిఎస్సీలో ఎంపికైన అభ్యర్థులందరూ కూడా ఉదయం 7 గంటలకు తిరుపతిలోని ఈ యొక్క రమణమ్మ ఇంజనీరింగ్ కళాశాల వద్దకు చేరుకోవాలని చెప్పారు. అదేవిధంగా ఈ నెల 19వ తేదీన విజయవాడలో నిర్వహించే మెగా డిఎస్సి నియామక పత్రానికి కార్యక్రమానికి తిరుపతి నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని డిఈఓ వెల్లడించారు. కాబట్టి సమయానికి చేరుకోవడం ముఖ్యం. ఉదయం 7 గంటలకల్లా ఆ కాలేజీకి చేరుకోవాలండి. అదేవిధంగా నేడు డిఎస్సి సెలెక్టెడ్ అభ్యర్థులకు ఐడి కార్డులు జారీ. మరి ఎవరైతే ఎంపికైన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి 19వ తేదీన సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకోనున్న దృష్ట్యా సంబంధిత కార్యక్రమంలో పాల్గొనేందుకు వీలుగా గురువారం ఐడి కార్డులు అయితే జారీ చేస్తున్నారండి. మరి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎంపికైన అభ్యర్థులు గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ఇక్కడ గురువారం మధ్యాహ్నం 2 గంటలకు అక్కడ పొన్నూరు రోడ్లో ఉన్నటువంటి ఆంధ్ర ముస్లిం కళాశాల ఉంటుంది కదా, అక్కడికి తప్పనిసరిగా హాజరు కావాలని చెప్పారండి. సో ఇక్కడ గుంటూరు అయితే ఇక్కడ ముస్లిం కళాశాలకి, అదేవిధంగా చిత్తూరు అయితే రమణమ్మ ఇంజనీరింగ్ కళాశాలకి ఈ విధంగా చేరుకోవాలని వేరు డిఈఓలు స్పష్టం చేశారండి. మరి సీఎం కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎంపికైన అభ్యర్థులతో పాటు తోడుగా వచ్చే కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఐడి కార్డు అందజేస్తున్నారండి. అభ్యర్థులు తమతో పాటు ఏం తెచ్చుకోవాలట, వెంట వచ్చేవారికి సంబంధిత పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలట, ఐడి కార్డును కూడా తెచ్చుకోవాలని చెప్పారండి. మరి ఫోటో ఐడి కార్డు 2 కూడా ఉంటే వాళ్ళకి ఈ యొక్క ఐడి కార్డుని జారీ చేస్తారన్నమాట. అభ్యర్థులకు మరి శుక్రవారం ఉదయం 7 గంటలకు ఆంధ్ర ముస్లిం కళాశాల నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక బస్సుల్లో అమరావతిలో జరిగే కార్యక్రమానికి తీసుకువెళ్తామని తెలియజేశారండి. అదేవిధంగా మరి కోర్టు కేసు ఉంది కదండి, అందులో భాగంగా దరఖాస్తుల సమయంలో ఐచ్ఛికాన్ని అడగడం సరికాదు అంటూ హైకోర్టు ధర్మాసనం అయితే సూచించిందండి. మరి పూర్తి వివరాలు చూద్దామండి. డిఎస్సి దరఖాస్తు దాఖలు సమయంలోనే అభ్యర్థుల నుంచి పోస్టుల ప్రాధాన్యం అంటే ప్రిఫరెన్స్ ఐచ్ఛికాన్ని కోరడం సరికాదని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ విషయంలో మెరిట్ లిస్ట్ తయారీ అనంతరం అభ్యర్థుల నుంచి ఐచ్ఛికాలు కోరి ఉండాల్సిందని పేర్కొంది. మరి ప్రస్తుతం ఈ వ్యవహారం సింగిల్ జడ్జి వద్ద పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఇరుపక్షాల వాదనలు విని 4 వారాల్లో ఈ అంశాన్ని తేల్చాలని పేర్కొంది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వీళ్ళు ధర్మాసనం మేరకు ఉత్తర్వులు చేశారు. మరి ఆలోపే ఆర్డర్లు ఇచ్చేస్తే వీళ్ళ పరిస్థితి ఏమవుతుంది, కోర్టు యొక్క తీర్పు ఏమవుతుంది, మరి వెయిట్ చూద్దాం. మరి ఆల్రెడీ మరి హైకోర్టు కూడా చాలా క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుంది. ఎందు గురించి అంటే మీరు ఎస్జిటికి స్కూల్ అసిస్టెంట్కి 2 వేరు ఎగ్జామ్లు పెట్టారు. ఐచ్ఛికాన్ని కోరారు ముందే, కానీ 2 వేరు ఎగ్జామ్లు పెట్టడం వల్ల దేనిలో మెరిట్ వస్తే దానిలోనే తీసుకుంటారు. ఏది హైకోర్టు ఉంటే వాళ్ళు తీసుకుంటారు. కానీ మీరు ముందుగానే ఐచ్ఛికాన్ని కోరడం సరికాదు అంటూ హైకోర్టు చాలా క్లియర్ కట్గా ఉంది. అదేవిధంగా గవర్నమెంట్ కూడా చాలా క్లియర్గా ఉంది. నోటిఫికేషన్లోనే మీ యొక్క ఐచ్ఛికాన్ని కోరండి అని ముందుగానే వాళ్ళ యొక్క అభిప్రాయం. మరి రెండింటిలోనూ కూడా సరైన నిర్ణయాలుగా కనిపిస్తున్నాయి. కాబట్టి మరి 4 వారాల్లో అంటే మిగతా తతంగం అంతా అయిపోతుంది. ఈ యొక్క డిఎస్సి నియామక ప్రక్రియ మొత్తం పూర్తయిపోతుంది. మరి కోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుంది, ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అన్నది వేచి ఉండాలి. ఆల్రెడీ వెనకాల జరిగినటువంటి బస్సు రూట్లు కూడా వేశారు. బస్సు రూట్కి కావాల్సినటువంటి స్టాఫ్ ప్యాటర్న్ వేశారు. అదేవిధంగా పీఈటీలు కూడా ఆల్రెడీ ఉన్న హై స్కూల్స్ నుంచి వాళ్ళందరినీ రిలీవ్ చేస్తారు. వాళ్ళందరూ కూడా విజయవాడలోని యొక్క ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఆల్రెడీ స్కూల్కి డిపార్ట్మెంట్ అందరికీ కూడా నోటీసులు వచ్చాయి. వాళ్ళు ఆ ప్రకారంగా స్కూల్ నుంచి విధుల్ని వదిలివేసి విజయవాడ మీ యొక్క ఎక్కడైతే సభ జరుగుతుందో అక్కడ వాళ్ళని నియమించడం జరిగింది కోస్ట్ గార్డుల కింద. కాబట్టి మరి ఏం జరుగుతుందన్నది చూద్దాము. మరి ఇదేంటంటే ఎన్ని మిగిలిపోయాయి పోస్టులు అన్నది ఇక్కడ మనకు తెలుస్తుంది. అనంతపురంలో ఇంకా ఫిల్ కానివి 56 పోస్టులు అయితే ఉన్నాయండి. 56 పోస్టులు. అదే చిత్తూరులో అయితే 70 పోస్టులు మిగిలిపోయాయండి. ఇంకా అంటే
క్యాండిడేట్స్ నాట్ అవైలబుల్ అనే రీజన్తో, అంటే పలానా క్యాస్ట్ సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ లేరు అని చెప్పి 70 పోస్టులు అయితే మిగిలిపోయాయి. ఈస్ట్ గోదావరిలో అయితే 4 పోస్టులు మిగిలాయండి. అదే గుంటూరులో అయితే 19, కడపలో అయితే 32, కృష్ణాలో అయితే 10, కర్నూలులో అయితే ఎక్కువ 88, నెల్లూరు 16, ప్రకాశంలో 11 పోస్టులు, శ్రీకాకుళంలో 8 పోస్టులు, స్టేట్ సంథింగ్ ఏదో ఉంది 16, విశాఖపట్నంలో 5 పోస్టులు, విజయనగరంలో 5 పోస్టులు, వెస్ట్ గోదావరిలో 11, జోన్ 1లో 5, జోన్ 2లో 17. సో ఈ విధంగా మొత్తం మిగిలిన పోస్టులు ఎన్ని అంటే 406 పోస్టులు మిగిలిపోయాయండి. 406 పోస్టులు. నెక్స్ట్, నేడు గుంటూరులో రిపోర్ట్ చేయాలంటూ డిఏఓ రేణుక సూచించారు. మరి డిఎస్సిలో ఎంపికైన అభ్యర్థులు గురువారం పొన్నూరు ఆంధ్ర ముస్లిం కళాశాలలో మధ్యాహ్నం 2 గంటలకు రిపోర్ట్ చేయాలని చెప్పారు. మరి ఈ కార్యక్రమంలో నియామక పత్రాల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి కుటుంబంలో ఒకరికి గుర్తింపు కార్డు జారీ చేస్తామని, మరి వాళ్ళు చంద్రబాబు నాయుడు హాజరు కానున్న ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో 19వ తేదీ ఉదయం 7 గంటలకల్లా అభ్యర్థులు తమ కుటుంబ సభ్యుల్లో ఒకరు విద్యాశాఖ జారీ చేసిన గుర్తింపు కార్డులతో గుంటూరులోని ఆంధ్ర ముస్లిం కళాశాలకు రావాలన్నారు. 18వ తేదీకే మరి ప్రత్యేక బస్సుల్లో సచివాలయ సమీపంలో జరిగే నియామక పత్రాల పంపిణీ కార్యక్రమానికి తీసుకువెళ్తామని అభ్యర్థులు గమనించాలని డిఏఓ రేణుక గారు తెలియజేశారండి. ఇవ్వండి వీడియోలో వార్తలు. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.